నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం నుండి గెలుపొంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా తిరుగులేని నాయకుడిగా చెలామణి ఎదిగినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి తనయుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి గారి వివాహ రిసెప్షన్ 6వ తేదీ జరుగుతుంది. మనం ఒకసారి ఈ సెట్టింగ్ని పరిశీలించినట్లయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఇల్లు వేదంచెరులో ఉన్నటువంటి ఇల్లు ఇక్కడే ఉందా అనేటువంటిది ఒక సినిమా సెట్టింగ్ని కల్పించే విధంగా ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఈ ఈవెంట్ ప్రోగ్రామ్ చేసేటువంటి వాళ్ళు డే అండ్ నైట్ పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాజరవుతారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఈ యొక్క ప్రోగ్రాంకు ఎవరెవరు విఐపీలు హాజరవుతారు అని తెలుసుకోవడానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. అలా ఇప్పుడు ఈ బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి గారిది ఈ రిసెప్షన్ వేడుక జరుగుతూ ఉంది కదా, ఈ యొక్క కార్యక్రమానికి ఎంతమంది హాజరు కావచ్చు, ఎవరెవరు విఐపీలు హాజరవుతున్నారు? కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లా మొత్తం 3 నియోజకాల నుంచి వస్తున్నారు. దాని నుంచి మొత్తం 3 జిల్లాల నుంచి వస్తున్నారు. బుగ్గన రాజనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి కుమారుడు అమర్నాథ్ రెడ్డి గారు, అర్జున్ రెడ్డి గారు ఉన్నారు. దానికి 35,000 మంది అంచనా ఉంది. విఐపీలు ఎవరెవరు వస్తున్నారు? ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన అందరూ వస్తున్నారు. తిరుపతి, అల్లూరు ఎమ్మెల్యే మా ఫ్రెండు. మరి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గంటలకు వస్తారు? 11:30కు వస్తున్నాడు డోన్కు వివాహానికి. మాజీ సీఎం గారు. నా పేరు రాజు. నేను మున్సిపాలిటీ బాక్స్ నంబరు. ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్ర గారి కొడుకు అర్జున్ బాబు గారి పెళ్లి వివాహానికి 3 జిల్లాలు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఏపీలు, కార్యకర్తలు ఇక్కడ పెద్ద ఎత్తున 35 నుండి 40,000 లోపల ఎస్టిమేట్ భోజనాలు కానీ అరేంజ్ చేస్తున్నారు. మా భారీ ఎత్తున ఇక్కడ జనము మాజీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ లోకల్గా మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల చిన్న వాళ్ళంతా వస్తున్నారు. 3 మండలాల నుండి చాలా భారీ ఎత్తున కాన్స్టిట్యూషన్ డోన్ నియోజకవర్గం భారీ ఎత్తున పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు. భోజనాలు కానీ ఇక్కడ ఏ లోటు లేకుండా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక్కడ ఏ లేటు లేకుండా ఇక్కడ మేమంతా నిలబడి కష్టపడి ఇది ప్రోగ్రాం సక్సెస్ చేస్తాము. ఆయన అక్కడి సిబ్బంది భారీ ఎత్తున పెడుతున్నాడు. దానికి తోడు మేము కానీ అంతా కలిసి ఉండబోతున్నాము. భారీ ఎత్తున ఇక్కడ సక్సెస్ చేస్తామని కోరుతున్నాము. ఆర్సీపీ నేతల్ని అడిగి తెలుసుకున్న తర్వాత ఇక్కడ భారీ ఎత్తున మనం ఒక్కసారి ఈ సెట్టింగ్ని పరిశీలించినట్లయితే మనము కొన్ని సినిమా సెట్టింగ్లని కలదన్నేలా ఈ సెట్టింగ్ కనపడతా ఉంది. తర్వాత ఈ సెట్టింగ్ ఈ ఈవెంట్ సెట్టింగ్ ఏ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు? హైదరాబాద్ యొక్క కంపెనీ హైదరాబాద్ నుండి చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి పరిశీలించినట్లయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి హౌస్ అంటే ఇల్లు ఏ రకంగా ఉందో ఇక్కడ ఒక సెట్టింగ్ చేయడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ విఐపీలు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాజరవుతారు. తర్వాత జిల్లాల నుండి వివిధ జిల్లాలు రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాల నుండి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవుతాయి. తర్వాత దాదాపు 35,000 నుండి 40,000 మందికి భోజనాల అరేంజ్మెంట్ కూడా ఎలాంటి డోక రాకుండా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మన ఈ డోన్ చరిత్రలో కనివిని ఎరగని సెట్టింగ్ అని చెప్పుకోక తప్పదు. దీనికి భారీ బందోబస్తు కూడా ప్రైవేట్గా కూడా ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వర్ రెడ్డి, PM9 న్యూస్, డోన్.